అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఒక మత సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్లో విషాహారం తిని 3 పిల్లలు మృతి చెందారు. మృతుల్లో 2 ఆడపిల్లలు, 1 బాలుడు ఉన్నారు. మరో 5 పిల్లలు విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఉండగా మిగతా 16 మంది పిల్లలకు పలు ఆరోగ్య కేంద్రాలలో చికిత్స అందిస్తున్నారు. అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నంలో ఒక మత సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్లో విషాహారం తిని 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 3 మృతి చెందగా ఓ 5 విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. మిగతా వారు వారి వారి స్వగ్రామాలకు దగ్గరగా ఉన్న ఆరోగ్య కేంద్రాలలో చికిత్స పొందుతున్నారు. హాస్టల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు వసతి పొందుతున్నారు. శనివారం సాయంత్రం సమోసా స్నాక్స్ గా, రాత్రి బిర్యానీ ఆహారంగా పిల్లలకు ఇచ్చారు. ఇవి తిన్న విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురికావటంతో హాస్టల్ నిర్వాహకులు విద్యార్థుల తల్లిదండ్రులకు కబురు చేసి మీ పిల్లలను హాస్టల్ నుంచి తీసుకువెళ్లమని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఆదివారం స్వగ్రామాలకు తీసుకువెళ్లిపోయారు. సోమవారం ఉదయానికి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో చింతపల్లి మండలానికి చెందిన శబ్ద, భవానీ అనే ఆడపిల్లలు, కొయ్యూరు మండలానికి చెందిన జాషువా అనే బాలుడు మరణించాడు. పరిస్థితి విషమంగా ఉన్న 7 నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 5 విశాఖ కేజీహెచ్ కు పంపించారు. 16 మంది అస్వస్థతకు గురైన పిల్లలు చింతపల్లి, పాడేరు, కొయ్యూరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నర్సీపట్నం ఆర్డీఓ హెచ్వి జయరాం ఏరియా ఆసుపత్రిలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణిదేవి పిల్లలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు పిల్లల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ మెరుగైన చికిత్స అందే విధంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతున్న ఒక హాస్టల్లోని ఫుడ్ పాయిజనింగ్ ఇన్సిడెంట్ అన్నది శనివారం జరిగింది. రిపోర్టింగ్ అన్నది మా అడ్మినిస్ట్రేషన్ కి నోటీస్ కి నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు మార్నింగ్ వరకు కంప్లీట్ గా డేటా అనేది తెలియడం జరిగింది. సుమారుగా ఒక 86 మంది పిల్లలు నైట్ టైం డిన్నర్ వంటిది చేయడం జరిగింది. అండ్ వాళ్ళలో చాలా మంది ఎక్సెసివ్ వామిటింగ్, అదే విధంగా డయేరియా సిమ్టమ్స్ తోని వారంతా కూడా ఫుడ్ పాయిజనింగ్ సిమ్టమ్స్ క్లియర్ గా రిఫ్లెక్ట్ చేశారు. 48 చిల్డ్రన్ అందరూ కూడా వివిధ పిహెచ్సిలో, ఏరియా హాస్పిటల్స్ లోని మన లోకల్ డాక్టర్స్ అండ్ అదే విధంగా ఎంఈఓలు వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని వారందరినీ కూడా డాక్టర్స్ ఎగ్జామిన్ చేయడం జరిగింది. వాళ్ళ కండిషన్ ని స్టెబిలైజ్ చేసి ఫర్దర్ చెకప్ కోసము 16 పీపుల్ ని మనము కేజీహెచ్ కి కూడా పంపించడం జరిగింది.